విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే సైన్స్ కోర్సుల్లో బయోటెక్నాలజీ ఒకటి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పీజీలో చేరే విద్యార్థుల కోసం ప్రభుత్వం స్టైఫండ్ అందిస్తోంది. దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో బయోటెక్నాలజీ కోర్సులు చదవాలనుకునే వారు ఎన్టీఏ నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ గ్యాట్ బి ఎంట్రన్స్ రాసి ఈ కోర్సుకు సెలెక్ట్ అవ్వచ్చు. బయోటెక్నాలజీ పీజీ కోర్సులకు హెచ్సియు బెస్ట్ ఆప్షన్. ఏ అవును, బి కాదు. ఇప్పటికే గ్యాట్ బి నోటిఫికేషన్ వెలువడగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థల్లోని మొత్తం 1331 సీట్లు ఉండగా 79 కోర్సుల్లో ప్రవేశానికి గ్యాట్ బి స్కోర్ తప్పనిసరిగా ఉండాలి. బయోటెక్నాలజీలో రీసెర్చ్ చేసే వారికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతితో పాటు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ, ఐఐటి ఇందోర్, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి ప్రముఖ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక్కడ చదివిన వారికి ఫార్మా సంస్థల్లో అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది. బయోటెక్నాలజీ విభాగాలన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉండటం వల్ల ఫ్యాకల్టీ, ల్యాబ్, లైబ్రరీ వంటి ఫెసిలిటీస్ ఉండడంతో రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. బయోటెక్నాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, మెడికల్ బయోటెక్నాలజీ, మెరైన్ బయోటెక్నాలజీ, కంప్యూటేషనల్ అండ్ ఇంటిగ్రేటివ్ సైన్సెస్, మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, లైఫ్ సైన్సెస్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు ఈ స్టైఫండ్ అందిస్తారు. ఎంఎస్సి బయోటెక్నాలజీ రిలేటెడ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు 5,000 రూపాయలు, ఎంఎస్సి అగ్రికల్చర్ బయోటెక్నాలజీకి 7,500 రూపాయలు, ఎంటెక్, ఎంవిఎస్సి కోర్సులకు 12,000 రూపాయలు ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. మెరిట్ విద్యార్థులకు ఈ స్టైఫండ్ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. గ్యాట్ బి ఎంట్రన్స్ రాయడానికి అప్లికేషన్ మార్చి 3వ తేదీలోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 20, 2025.